మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు మీరు చేస్తున్న క్రమంలో మీకు నెగటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారా? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ ప్రస్తుతం నేను కరీంనగర్లోని వాయిదాలపల్లిలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ లో ఉన్నాను. అదేంటి, ఇప్పుడు పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, రేట్స్ ఏం హైక్ కాలే కదా, పెట్రోల్ బంక్ లో ఏం పనిచేస్తుందని మీరు అనుకోవచ్చు. ఇక్కడ పెట్రోల్ బంక్ లో ఒక మహిళ పనిచేస్తుందండి. ఇక్కడ మీకు ఒక అనుమానం వస్తుంది, అదేంటి ఇప్పుడున్న కాలంలో పెట్రోల్ బంక్ లో పురుషుల కంటే ఎక్కువ మహిళలు చేస్తున్నారుగా, అందులో ఏముందని ఇది ఒక అనుమానం రావచ్చు. రైట్, అక్కడికే వస్తున్నాను. కరీంనగర్ లో ఉన్నటువంటి రాజాలపల్లిలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న మహిళ జీవనోపాధి కోసం పెట్రోల్ బంక్ లో పని చేస్తూనే మరోవైపు తనకున్న టాలెంట్ తో ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేస్తూ చాలా వైరల్ గా మారింది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఆమె ట్రెండింగ్ గా మారింది. ఆమె ఒకవైపు జీవనోపాధి కోసం పని చేసుకుంటూ మరొక వైపు ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేస్తూ చాలా ఫేమస్ అయింది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఆమె ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. అసలు ఈ పెట్రోల్ బంక్ లో ఆమె పనిచేయడం కారణం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేయాలని ఎందుకు అనిపించేది, అనంతరం ఈ ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయిన తర్వాత చాలా మంది గుర్తిస్తారు కదా, ఆమె ఆ విషయంలో ఎలా ఎంజాయ్ చేస్తున్న విషయాన్ని ఆమె మాట్లాడుతున్నాం. ప్రస్తుతం నాతో ఈ వాయిదాలపల్లిలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ లో ఉద్యోగస్తుగా పనిచేసే ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ గా మారిన మహిళ లావణ్య నాతో ఉన్నారు. వారితో నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగుంది. ఈ పెట్రోల్ బంక్ లో అసలు ఎందుకు పనిచేస్తున్నారు, ఎప్పుడు పని చేస్తున్నారు, అసలు ఎందుకు పని చేస్తున్నారు? నేను బంక్ లో 8 years అవుతుంది. ఓకే. బయట అంటే షాప్లలో వేసి 12 hours ఉంటది, ఇక్కడైతే 8 hours డ్యూటీ. మళ్ళీ మా సార్ వాళ్ళు కూడా బాగా మంచిగా చూసుకుంటారు. సాలరీ నెల వచ్చేసరికి సాలరీ ఇస్తారు. ఏదైనా అవసరం ఉన్నా కూడా ఆదుకుంటారు. ఇక్కడనే నచ్చింది, ఇక్కడనే కంటిన్యూ 8 years నుంచి రన్ చేస్తారు. అంటే మామూలుగా కొంతమంది చాలా మంది కూడా అబ్బాయిలు కూడా పెట్రోల్ బంక్ లో పనిచేయడానికి మామూలుగా ఫీల్ అవుతుంటారు కొంతమంది, అవసరమా. మీరు మహిళలు ఇప్పుడు ఉన్న కాలంలో చాలా మంది మహిళలు పనిచేస్తున్నారు పెట్రోల్ బంక్ లో. మీకు ఎలా అనిపిస్తున్నారు అట్లా పనిచేసినప్పుడు? మీకు ఇలా పోలిస్తే నామోషి అనిపించడం లాంటి అట్లా లేకుండా పనిచేయడం అనేది గ్రేట్. ఆ విషయంలో మిమ్మల్ని చాలా మహిళలందరినీ అంటే మహిళలందరినీ మెచ్చుకోవాల్సిన విషయం ఈ సందర్భంగా. మీకు అలా ఏమనిపిస్తుంది? అలా అట్లా ఏం లేదు. ఎక్కడైతే ఏముందండి పని చేసుకోవడానికి, ఎక్కడైనా ఏముంది, మనం మంచిగా పని చేస్తే అయిపోతుంది. పేరు అనేది రావాలన్నట్టుగానే ఇక్కడనే నాకు ఇక్కడైతే బాగా నచ్చింది. వేరే షాప్లలో ఎవరు ఎట్లా చేస్తారు అనేది మనకు తెలియదు, కానీ మా సార్లు మాత్రం మంచిగా చూసుకుంటారు. మేనేజ్మెంట్ అయినా మొత్తం బాగుంటది. ఇక్కడనే అలవాటు అయిపోయింది, కంటిన్యూ ఇక్కడనే చేస్తూ ఉన్నాం. ఓకే. అసలు ఈ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నారు మీరు, టైమింగ్స్ షిఫ్ట్ వైజ్ ఉంటాయా? టైమింగ్స్ ఉంటాయి కదా. మార్నింగ్ మాది 6 నుంచి 2 వరకు ఉంటది, 8 hours. ఓకే. ఈ ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేయాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది? ఏముంది, నార్మల్ గా టైం పాస్ కాకుండా అప్పుడప్పుడు వేస్తూ ఉంటుంది. అందులో ఒక వీడియో వైరల్ అయిపోయింది. ఇక వైరల్ అయిపోతోటి అందరు చూసి గమనించారు, అందరు గుర్తుపడుతారు. ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేయడం? మంచిగానే 2 years అయిపోతుంది అనుకుంటా. అంతకు ముందు మరీ అంతగా పట్టించుకోలేదు. ఖాళీ టైంలో అప్పుడప్పుడు డ్యూటీ చేస్తుంటూ మా ఫ్రెండ్ తో అని అట్లా టైం పాస్ గా వీడియోలు తీస్తుంటే అందులో వైరల్ అయిపోయింది. ఏ వీడియో వైరల్ అయింది అందులో? అందులో పని గురించి ఒకటి పెట్టినా, ఇదే పని గురించి పెట్రోల్ పోసుకుంటూ ఒక వీడియో పెట్టినా అన్నట్టు. ఆ వీడియో బాగా వైరల్ అయింది, అదే పేరు వచ్చింది బాగా. దాంతో చాలా మంది గుర్తుపడుతుంటారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఓ మీరు లావణ్య కదా అని కొందరు సపోర్ట్ చేస్తుంటారు. మీరు ఇంకా చేయండి, ఇట్లయితే చాలా బాగున్నాయి అని అందరు గుర్తించుతారు. బంకు వచ్చినప్పుడు గుర్తించారు చాలా మంది. ఏమంటారు అందరు, మీరు లావణ్య కదా, మేము వీడియోస్ చూసినా మేము ఫాలో అవుతున్నాం, చాలా బాగున్నాయి, చేయండి ఇంకా అని సపోర్ట్ చేస్తాం. సంతోషం అనిపిస్తుంది. ఓకే. మీరు ఆ వీడియో చేసిన సందర్భంలో చాలా మంది కూడా అంటే ఇన్స్టాగ్రామ్ అనగానే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చాలా మంది కూడా నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు. అంటే కొంతమంది ఏంటంటే మంచి కార్యం చేసినప్పుడు కూడా చాలా మంది పాజిటివ్ కామెంట్ పెడుతుంటారు. కొంతమంది మంచి కార్యాన్ని కూడా చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు.
ఇప్పుడు మీరు చేస్తున్న క్రమంలో మీకు నెగటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, చాలా మంది పెడతా ఉంటారు. మరీ అంత బ్యాడ్ గా ఏం రాలేదు. ఇక ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా ఉంటది. పెడతారు, ఆయన కూడా మనం పట్టించుకోవద్దు. అలానే పట్టించుకుంటూ ఉంటే ఇక మనం అక్కడనే ఆగిపోతాం అంతే. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు కదా, అంతే. నేనైతే అదే అనుకుంటానా. కానీ ఒకటి మెసేజ్, ఎవరినైనా ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా ఒక పని చేస్తున్నాం అంటే చిన్నతనంగా మాత్రం చూడకండి. ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకే ఉంటది. అట్లా నెగటివ్ కామెంట్స్ పెట్టినప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా, అరే ఎందుకు చేస్తున్నా నేను చేయకపోతే ఎప్పుడైనా సందర్భం బాధపడిన రోజు ఉందా? ఒక్కొక్కసారి బాధపడతా, కానీ పోనీ అంతేలే, ఎవరైనా అంతే, ఒక్కొక్కరు అంతే ఉంటారు కదా అని అంతే అని వదిలేసి సైలెంట్ అయిపోతా. అదైనా నేను ఎప్పుడు చేస్తూ ఉండే కదా, ఏదో ఖాళీ టైంలో డ్యూటీ అప్పుడు వెహికల్స్ ఏం రాని టైంలో ఖాళీ టైంలో అప్పుడప్పుడు టైం పాస్ అట్లా చేస్తూ ఉంటా అంతే. ఒక విషయం అండి, చాలా మంది కూడా కొందరు ఏం వర్క్ లేకపోయినా కూడా ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేస్తూ ఉంటారు. అది మంచి కావచ్చు చెడు కావచ్చు, కానీ మనకు సంబంధం లేదు. అయితే ఈ మహిళ మాత్రం తన జీవనోపాధి కోసం, తన కుటుంబ పోషణ కోసం, తన అవసరాల కోసం పెట్రోల్ బంక్ లో పని చేస్తూ పొద్దుట పని చేస్తూ కాలున్న సమయం మాత్రమే తను వీడియో చేస్తుంది. దయచేసి ఆ మహిళను మాత్రం ఇలాంటి కించపరిచే వ్యాఖ్యలు మాత్రం ఇలాంటి కామెంట్స్ పెట్టకండి. మీ ఫ్రెండ్స్ ఉండి ఇలా ఏమంటారు? ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, కలిసినప్పుడు ఫంక్షన్స్ లలో ఏమంటారు మిమ్మల్ని? అందరు మంచిగానే బాగున్నాయి, బాగా మంచిగా ఉన్నాయి, మంచిగా ఫేమస్ అయినావు కదా, ఇలానే చేసుకో, ఇంకా యూట్యూబ్ కూడా ఛానల్ క్రియేట్ చేసుకో అని చాలా మంది సపోర్ట్ చేస్తారు. మరి లవ్లీ లావణ్య గారిని మనం చూసుకోవచ్చా యూట్యూబ్ లో? నెక్స్ట్ చేస్తారా? యూట్యూబ్ లో చేస్తారా? చేస్తా కొంచెం టైం. ఓకే, మీరు అప్పుడప్పుడు వీడియో చేస్తుంటారా? అంటే మీరే ఓన్ గా చేస్తారా లేదంటే ఎవరైనా ఐడియాస్ ఇస్తారా? నేనే చేస్తాను. మీరే ఓన్ గా? ఎడిటింగ్ అయినా ఏదైనా నేనే చేస్తాను. ఎడిటింగ్ కూడా మీరే చేసుకుంటారు? తమ్ముడు రాకేష్ మోడల్ అని తమ్ముడు ఉంటాడు, మా తమ్ముడు కూడా కొంచెం సపోర్ట్ చేస్తాడు. వీడియోలు తీయడం మాత్రం తమ్ముడు తీస్తాడు అప్పుడప్పుడు. బయట ఇక్కడ బంక్లో చేసేది మాత్రం నేనే చేస్తాను. చాలా వరకు మీరే ఓన్ గా చేసుకున్న నేనే చేసుకుంటాను. ఓవరాల్ గా మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు చాలా ఫేమస్ అయింది, కరీంనగర్ జిల్లాలో చాలా కంపెనీగా మారారు, చాలా మంది గుర్తిస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది ఓవరాల్ గా? అంటే ఇప్పుడు మీరు పని చేసుకుంటారు, స్ట్రెస్ అనిపిస్తుంటది, ఇంత వెహికల్ సౌండ్స్, చాలా మంది పెట్రోల్ కొట్టడం, డబ్బులు క్యాష్ లెక్క పెట్టడం, అంతా కొంచెం ఇబ్బందితో కూడుకున్న పని. అయినా మీరు ఇష్టాన్ని చేస్తారు. ఇలా చేసిన సమయంలో చాలా మంది వచ్చి మిమ్మల్ని గుర్తించడం, మాట్లాడడం, దాంతో మీరు అంతా మర్చిపోతారు కావచ్చా? చాలా మర్చిపోతాం, హ్యాపీ అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు వచ్చి ఇట్లా మీ లాన్య కదా అనగానే నా ఫేస్ లో నాకు అనుకోకుండా నవ్వొచ్చేస్తుంది, అంతే సంతోషం అనిపిస్తుంది. మొత్తం మీ ఇన్స్టాగ్రామ్ ఎంత మంది ఫాలోవర్స్ టార్గెట్ చేస్తున్నారు? ఎంత మంది కావాలనుకుంటారు? 100K అయితే కావాలనుకున్నాను. ఇప్పుడు 53 ఉంది, అవుతుంది. కాకపోతే నేనే కొంచెం మధ్యలో డ్యూటీ అది దాన్ని లైట్ గా చేసుడు అవుతుంది. వీడియోస్ చేస్తాం మళ్ళీ పక్కా. మీకు ఫాలోవర్స్ కంటే ఎక్కువ వ్యూషిప్ బాగుంది కదా? అవును, వ్యూస్ బాగుంది, ఫాలోవర్స్ కూడా బాగానే వస్తుంది, మంచిగా వస్తారు. ఓకే, మరి 100K అయినప్పుడు పార్టీ ఇస్తారా మరి? ఫైనల్ మీరు ఏం చెప్పాలనుకుంటారు? అదే నెగిటివ్ కామెంట్ పెట్టారు కావచ్చు, మరి సపోర్ట్ చేసే వరకు ఏం చెప్పాలి? ఏం లేదండి, ఆడవాళ్ళని మాత్రం సపోర్ట్ చేయండి. వాళ్ళు ఏ పని చేసినా కొంచెం ఇంట్లో అక్క చెల్లె తల్లి లాగా చూసుకొని కొంచెం బ్యాడ్ కామెంట్స్ బ్యాడ్ మాటలు మాట్లాడకుండా ఉంటే చాలా, అదొకటి సంతోషం అంతే. ఇందాక మీకు చెప్పినట్టే మహిళ తన కుటుంబ పోషణ కోసం తన అవసరాలు నిమిత్తం పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ ఆమె జీవనోపాధి సాగిస్తుంది. తాగున్న సమయంలో మాత్రమే నేను ఇన్స్టాగ్రామ్ వీడియో చేస్తున్నాను, అంతేగాని మొత్తం ఇన్స్టాగ్రామ్ పైన వాడి నేను అది చేయట్లేదు. దయచేసి అంటే ఆమె గురించి తను చెప్పట్లేదు, ఓవరాల్ గా పురుషులు కావచ్చు మహిళలు కావచ్చు, దయచేసి ఎవరిని కించపరచకండి అన్నట్టుగా తను చెప్తున్నారు. 100% కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.